నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి అంశం లిక్కర్ స్కామ్. మరి ఈ లిక్కర్ స్కామ్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. లిక్కర్ స్కామ్కి సంబంధించి మరో కేసును సిఐడి అధికారులు పెట్టారు. మరి అసలు ఈ కేసు ఏంటి, కేసు వివరాలు ఏంటి, సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా టెండర్లో కూడా అక్రమాలు జరిగాయి. ఏకంగా 200 కోట్ల నుంచి 400 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపైనే సిఐడి అధికారులు మరో కేసు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఏంటి మేడం అసలే లిక్కర్ స్కామ్? ఒక కేసు పైన కేసు పెట్టడం, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏమీ లేదు, ఏ విధంగా చూస్తారు, ఇంకా ఎన్ని బయటపడతాయని ఎదురు చూడాలి. ఇలా వస్తూనే ఉంటాయి. మనం ఇవన్నీ మాట్లాడిందే ఒక కేసు తోటి అనుసంధానంగా 100 కేసులు పుట్టుకొస్తాయి. ఏదో అరటి పిలకలు అరటి చెట్టుకు పుట్టుకొచ్చినట్టు కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, మీరు కనుక చూస్తే మీరు అన్నట్టుగా ఒక్కో కేసు రవాణా ఛార్జీ 13 రూపాయలు, దాన్ని 34 రూపాయలకు పెంచారు. పెంచి 200 నుంచి 400 రూపాయలు కొట్టేశారు. ఈ కొట్టేయడంలో వీళ్ళు చేసిన తమాషా ఏంటంటే, ఒక్కొక్క అంటే కొంతమంది వైసీపీ నేతలు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుని 2-3 కూడా నడిపేశారు. అంటే ఎవరికి వీలైనంత వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది ఏమో వాళ్ళ కంపెనీ పేర్ల మీద పెట్టుకుంటే, కొంతమంది బినామీల పేర్లను ఈ దందాలు నడిపారు. మొత్తం మీద ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము, అంటే ప్రభుత్వం సొమ్ము అనుకోండి, 200 నుంచి 400 కోట్లు నొక్కేశారు. దీని మీద సిబిఐ కేసు పెట్టింది 2020 నుంచి 2024 మధ్యలోని. దాన్ని ఇప్పుడు రాజశేఖర్ బాబు గారికి, సిట్ ఎవరైతే చూస్తున్నారో ఇన్ఛార్జి, వారికి అప్పగించారు. ఇంకోటి ఏంటంటే, పూర్తి అధికారాలు ఇచ్చినట్టున్నారు సిట్కి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు తీసుకుని ఈ కేసులో వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు. అట్లా కొన్ని రూల్స్ సడలిచ్చినట్టున్నారు. ఏదేమైనా అంటే, ఇప్పుడు మరి వీటన్నిటి మీద జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు? ఇవి కదా మాట్లాడాల్సిన అంశాలు. మా వాళ్ళు చేయలేదు అని చూపించమనండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ సిబిఐ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నాకే మాట్లాడారు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏంటిది ఈ దరిద్రాలు ఏంటి అసలు? ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్ అంటే అవినీతి నేతలే గుర్తుకొస్తున్నారు. కానీ అది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వర్తింపజేస్తారుగా. ఒక వైసీపీ చేసిన పనికి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధ్యులు కావాలా? అంటే తెలుగు వాళ్ళంటే అవినీతి పరులని ఒక ముద్ర వచ్చింది అనుకోండి, అంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే ఐటీ, చంద్రబాబు నాయుడు అట్లా ఉండేది. కానీ 2019-24 మధ్య ఒక జైలుకి వెళ్ళొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి. అంటే ఏమంటారు, డొల్ల కంపెనీల ద్వారా 43,500 కోట్లు కొట్టేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం వేరు, మళ్ళీ దాంతో ముడిపెడతారు వైసీపీ వాళ్ళు. స్కిల్ స్కామ్ అని పెట్టి ఇప్పుడు అది ఏమీ లేదని తేలింది. అంటే మనిషి తప్పు చేశాక ముఖ్యమంత్రి అయితే ఇలా తప్పు మీద తప్పు చేస్తారా? అంటే వాళ్ళలో పరివర్తన ఉండదు. సంపాదించే కొద్దీ సంపాదించాలని ఉంటుందేమో. అదేంటో మనిషికి భూదాహం అలాగే ఉంటుందండి. మీరు ఇవాళ ఒక చిన్న స్థలం తీసుకున్నారనుకోండి, అబ్బా ఇంకోటి తీసుకుంటే నా పక్కది మనం కొనేసి ఉండాల్సింది. మనిషి నేచర్ కదా అది, ఆశ. అది తగ్గించుకోవాలి మనం. తర్వాత ఇందులో ఏం చేశారంటే వీళ్ళు ఒక్కొక్కటి మీరు కనుక చూసారంటే, ఇందాక మనం చెప్పుకున్నవే, వీళ్ళు ఏపీ ఎస్సీ బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్ట్ను వైకాపా హయాంలో తొలుత జిల్లా స్థాయిలో, తర్వాత జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేదట. ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు ఒక్కో మద్యం కేసు రవాణాకు 13 రూపాయలు చొప్పున చెల్లించేవాళ్ళు. అది పద్ధతిగా జరిగేది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, వైకాపా ముఠా ఈ రవాణా కాంట్రాక్ట్ను కేంద్రీకృతం చేసేసిందిట. సో ఏపీఎస్బిసిఎల్ నుంచి స్థాయిలోనే కాంట్రాక్ట్ ఎంపిక జరిగేలా నిబంధనలు మార్పిచ్చేసింది. ఎంత అన్యాయం అది. తర్వాత మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి A1, అతని ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి A8, వారి ముసుగు సంస్థ అయిన సిగ్మా లాజిస్టిక్కు వీళ్ళు కాంట్రాక్ట్ దక్కేలా చేసుకున్నారు. సో ఒక్కో మద్యం కేసుకి 34 రూపాయలు ఇచ్చేలాగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. సో రాజ్ కేసిరెడ్డి అనే అతనే ప్రధాన సూత్రధారి దీంట్లో. అందులో A1 అతనే, ఇందులో A1 అతనే, ఇంకో దాంట్లో A1 కూడా రాజ్ కేసిరెడ్డి. ఈ రాజ్ కేసిరెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన వ్యక్తి.
సో అల్టిమేట్గా ఎవరికి వెళ్ళి ఉంటుంది? ఈ 200-400 కోట్లలో కనీసం 200 కోట్లు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఉంటుంది. సింపుల్. ఇంకా ఏం చేశారు వీళ్ళు? ఒక్కో ప్రాంతంలో ఒక్కో వైకాపా నేత బాగా వేశాడు. ఇందాక మనం చెప్పుకున్నాం. వీళ్ళు ఏం చేశారంటే ఈ తూకేకలు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ లాజిస్టిక్కు 5% మేర కమిషన్ చెల్లించేవాళ్ళు. చెల్లించి అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని వైకాపా ముఖ్య నేతలకి ఆయా ప్రాంతాల్లో మద్యం రవాణాను సబ్ కాంట్రాక్టర్స్కి ఇచ్చేశారు. సో తాజాగా నమోదైన కేసులో సిఐడి ఎవరెవరిని నిందితులుగా చేర్చిందో ఎఫ్ఐఆర్ ఇంకా వెలుగులోకి రాలేదట. సో సిట్టు దర్యాప్తులో వీళ్ళందరి పాత్ర బయటకు వస్తుంది. ఇంకా ఏం చేశారంటే వీళ్ళు మద్యం డన్నంలో దొంగిలించిన సొత్తుతో కొన్ని ఆస్తులు ఉన్నాయి కదా, మీకు గుర్తుందా? అప్పుడు వాళ్ళు కలకట్టా పారిపోయారు. అవును మేడం. వాళ్ళు ఎవరంటే రష్మిత బెహ్రాటా, ఇర్షాద్ అహ్మద్, ముబారక్ అలీ. వీళ్ళ ముగ్గురు ఇంచుమించు 6 కోట్ల దాకా దొంగిలించి, మనం 3 కోట్లే అనుకున్నాం, కాదు 6 కోట్లు. అంటే మనిషికి 2 కోట్లు చెప్పని దొంగిలించి వీళ్ళు అక్కడ ప్రాపర్టీస్ కొనేసుకున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేయమని చెప్తున్నారు. ఓకే మేడం. సో అంటే 6 కోట్లు పోయిందనే సంగతి వీళ్ళకి తెలుసున్నా కూడా ఏదో దొంగకి తేలికుట్టినట్టుగా వీళ్ళు నోర్లు మూసుకున్నారు. సో పనిలో పని ఇప్పుడు ఆ డబ్బు కూడా వసూలు చేస్తారు. అది మరి ఆ ప్రాపర్టీస్ ఎట్లా తీసుకుంటారు, వాటిని అమ్ముతారా? ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూసుకున్నట్లయితే అతిపెద్ద స్కామ్ మేడం. మళ్ళీ ఇందులో మీరు చెప్పినట్టుగా అసలు ఎలా చూడాలి అంటే దొరికిందే ఛాన్స్ అని చెప్పి వాళ్ళు కూడా. మీరు ఎలా చూడాలంటే మీకు సముద్రం దగ్గర పీతలు కనిపిస్తాయి చూడండి, ఇలా డింగ్ 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 అని, అట్లా ఇలాగ వ్యాప్తి చెందేస్తాయి ఈ అవినీతి కేసులు. ఒక పెద్ద కేసు, ఒక మూలం అనుకోండి, ఒక చెట్టు బోధే ఫస్ట్ రూట్స్, అక్కడి నుంచి మొత్తం పెరిగింది. ఒక చెట్టు వేసుకున్నారంటే ఎన్ని కొమ్మలు ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని అవినీతులు ఉన్నాయి. దీనికి ఎండ్లెస్ ఇది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.